హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ముంజే ఆ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే అప్పుడెప్పుడో థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇప్పుడైతే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ అయితే తెలుగులో లేదండి, ఓన్లీ హిందీలోనే ఉంది. విత్ సబ్‌టైటిల్స్‌తో నేనైతే మేనేజ్ చేసేసాను. అండ్ ఈ మూవీ అయితే మన 3 రిలీజ్ అయింది కదా, అదే యూనివర్స్ నుంచి వచ్చిందండి ఈ మూవీ కూడా. అసలు ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ మూవీ ట్రై చేయొచ్చా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బిట్టు అయితే తన నేటివ్ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న చనిపోయారని తెలుస్తుంది. కాకపోతే వాళ్ళ నాన్న చనిపోయిన వెనకాల ఏదో మిస్టరీ ఉందని అర్థమవుతుంది. సో ఆ మిస్టరీని మన హీరో ఛేదించాడా లేదా అని, ముంజే అనే ఆత్మకి ఆ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి, అది ఎందుకు వీళ్ళు వెంటబడుతుంది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, ఈ మూవీ స్టోరీ లైన్ అయితే మన ఇండియన్ నుంచి యాన్షియన్ హిస్టరీ ఉంటుంది కదా అండి, అదేనండి మన యాన్సిస్టర్స్ వాళ్ళు చెప్తారు కదా, అలాంటి కథల్లోంచి ఈ మూవీని అయితే తీసుకున్నారు. బేసిక్ స్టోరీ లైన్ తీసుకున్నా కానీ దాని చుట్టూ రాసుకున్న సీన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. ఇంకా సిచ్యువేషనల్ కామెడీ అయితే టూ గుడ్ అని చెప్పాలండి. మీరు ఈ యూనివర్స్ని కనుక ఫాలో అయితే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ముందుగా చెప్పినట్టే స్త్రీ యూనివర్స్లోకి అయితే ఈ మూవీని చాలా బాగా బ్లెండ్ చేశారని చెప్పాలండి. అండ్ ముందుగానే చెప్తున్నా, పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా హై ఇస్తుంది. ఇక ముంజే క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దానికోసం అయితే కంప్యూటర్ జనరేటెడ్ ఒక క్యారెక్టర్ని అయితే డిజైన్ చేశారు. ఇండియాలో అయితే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. సో అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ క్యారెక్టర్కి డబ్బింగ్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా బాగా పడ్డాయి. సో ఇలాంటి హారర్ మూవీస్కి అయితే సౌండ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా రిఫ్రెషింగ్ గాను, కొన్ని చోట్ల భయానకంగా కూడా అనిపించాయి. ఎస్పెషల్లీ కామెడీ సీన్స్లో అయితే ఈ మూవీలో రిఫ్రెష్నెస్గా బాగా కనిపించింది. ఒక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ముంజే అనే క్యారెక్టర్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలని బాగా కవర్ చేశారని చెప్పాలి. ఎడిటింగ్ కూడా పర్లేదు అనిపించింది. కిమూల ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అయితే మనకైతే చాలా బాగా కనిపిస్తుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్ అనిపించాయి. కిమూల నెగిటివ్స్ విషయానికి వస్తే, స్టోరీ అయితే చాలా ప్రిడిక్టబుల్గా అనిపించిందండి. ఇలాంటి మూవీస్లో సబ్‌ప్లాట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, కాకపోతే ఈ మూవీలో అన్ఫార్చునేట్గా అవైతే లేవు. సో బేసిక్గా ఈ మూవీ అయితే ఒక హారర్ కామెడీ మూవీ, కానీ కామెడీ అయితే చాలా వరకు డామినేట్ చేసేసిందండి హారర్ని. రఫ్గా అయితే 1-2 సీన్స్ ఉంటాయి అంతే, భయపడేవి మిగతా అయితే ఏం లేవు. అండ్ కొన్ని సీన్స్కి అయితే డీటెయిలింగ్ కూడా పెద్దగా బాగాలేదండి. లాజిక్స్ కానీ అవి అయితే కొన్ని మిస్ అయ్యాయి. బట్ సినిమా చూసేటప్పుడు మనకు అవేం గుర్తురావండి. కామెడీ వల్ల అయితే అలా ఫ్లో వెళ్ళిపోతుంది. బట్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఏంటి ఇక్కడ ఈ పాయింట్ చెప్పాడు కదా మళ్ళీ దాంటాడు ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడం కూడా ఇనిషియల్గా చాలా స్లోగా స్టార్ట్ అవుతుందండి. అండ్ అలానే స్టోరీని బాగా తీసుకున్నారు, కానీ ఇంకొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండేదని నా ఫీలింగ్. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బట్టికి ఏంటంటే, ముంజే అనే క్యారెక్టర్ మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తుందండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ మూవీ అయితే నచ్చేస్తుంది. పక్కాగా ట్రై చేయండి ఫ్యామిలీతో. సో ఇది కంప్లీట్ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.